జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. అటు హీరోగా ఇటు రాజకీయ నేతగా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు అభిమాని పవన్ కోసం ఊరంతా మిఠాయిలు పంచింది. తన భర్త కాయకష్టం చేసి సంపాదించిన డబ్బులతో ఊరందరికీ స్వీట్లు పంచి తన అభిమానాన్ని చాటుకుంది. ఏపీ ఎన్నికలు సంచలనాన్ని సృష్టించాయి. ఫలితాలు వన్ సైడ్ మ్యాచ్ గా మారిపోయాయి. కూటమిగా ఏర్పడిన టీడీపీ, బీజేపీ, జనసేన అధికార వైసీపీని నేలకు వంగేలా చేశాయి. గత ఎన్నికల్లో 151 సీట్లతో అదరగొట్టిన వైసీపీని ఈసారి 11 సీట్లకే పరిమితం చేశాయి. దీంతో ఏపీ వ్యాప్తంగా కూటమి కార్యకర్తలు సంబరాలు మిన్నంటాయి. ఇక ఈ కూటమిలో హైయెస్ట్ విన్నింగ్ పర్సంటేజ్ ఏ పార్టీదంటే డౌట్ లేకుండా చెప్పొచ్చు. అది ముమ్మాటికి జనసేనదని. పోటీ చేసిన 21 స్థానాలకు 21 స్థానాలలో జనసేన విజయం సాధించింది. గత ఎన్నికల్లో 1 స్థానానికి పరిమితమైన ఆ పార్టీ ఈసారి ఏకంగా 21 స్థానాల్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రం మొత్తం చుట్టి వచ్చారు. ఆయన ప్రసంగాలకు యువత ఫిదా అయ్యారు. జగన్ పై చేసిన విమర్శలు, ప్రభుత్వ తప్పిదాలను ఆయన వివరించిన విధానం ఓటర్లను ఆకట్టుకుంది. అందుకే ఆ పార్టీ పోటీ చేసిన 21 స్థానాలకు 21 స్థానాలను గెలిపించి ఏపీ ఓటర్లు బలంగా ఆశీర్వదించారు. పవన్ కళ్యాణ్ పోరాట స్ఫూర్తిని మెచ్చుకుంటూ ఓ మహిళ అప్పట్లో సంచలన ప్రకటన చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆమె అలా ప్రకటన చేయడం కలకలం రేపింది. అయితే ఇప్పుడు ఆ మహిళ చేసిన ప్రకటన మరోసారి తెరపైకొచ్చింది. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే తన భర్త రిక్షా తొక్కి సంపాదించిన డబ్బుతో ఊరంతా విందు ఇస్తానని అప్పట్లో మహిళ చెప్పింది. ఈ విషయం జనసేనాని పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళింది. ఆమె చెప్పిన విషయాన్ని పవన్ కళ్యాణ్ పదే పదే పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ఆ మహిళ చేసిన శబ్దం తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు. అది ఓటర్లకు బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా పిఠాపురంలో ఆ మహిళ చేసిన ప్రకటన వైరల్ గా మారింది. ఇది ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేయడంతో జనసేన తన పోటీ చేసిన 21కి 21 సీట్లు గెలుచుకుంది. దీంతో ఆ మహిళలో పట్టరాని ఆనందం నెలకొంది. ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు ఆ మహిళ సందడి చేసింది. ఊరంతా మిఠాయిలు పంచింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విజయాన్ని ఎక్కువ ఆస్వాదించే మహిళ ఈవిడేనని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆమెను కలవాలని సూచిస్తున్నారు. ఆ వృద్ధురాలి కళ్లల్లో ఆనందం చూడాలని కామెంట్లు చేస్తున్నారు.